వయసు పెరుగుతున్న కొద్దీ మరింత చిన్నపిల్లలవుతారు, మరింత చిలిపిగా తయారవుతారు. ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనికి మొదటి స్థానం ఉంటుంది కావచ్చు. ఎందుకంటే అతడు మరింత చిలిపిగా తయారవుతున్నారు. ఆ మధ్య నిర్మాతగా మారి ధోని ఓ సినిమా కూడా తీశారు. తమిళంలో ఆ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో ప్రముఖ తమిళ కమేడియన్ యోగిబాబు ముఖ్య పాత్ర పోషించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో యోగిబాబు జన్మదిన వేడుకలు జరిపారు. ఆ సమయంలో కేక్ కటింగ్ వేడుకకు ధోని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన చాక్లెట్ కేక్ ను యోగిబాబు కంటే ముందుగానే ధోని రుచి చూశారు. దీంతో యోగిబాబు జాలిగా ముఖం పెట్టాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు కారణమైంది. అంతేకాదు, ధోనిలో ఉన్న అసలు సిసలైన చిలిపితనాన్ని ఆ వీడియో బయట పెట్టేసింది. మళ్ళీ ఇప్పుడు ధోని తనలో ఉన్న చిలిపితనాన్ని మరోసారి జనాలకు చూపించాడు. ప్రస్తుత ఐపీఎల్ కాలంలో ధోని తనలో ఉన్న కొంటెతనాన్ని ఎలా బయటపెట్టాడంటే, సోమవారం లక్నో జట్టుతో మ్యాచ్ ప్రారంభం ముందు ధోని గ్రౌండ్లోకి వచ్చాడు. ఈ క్రమంలో ధోనికి 4 కాళ్లతో నడిచే రోబో కెమెరా అతనికి ఎదురుగా వచ్చింది. దీంతో సంబరపడిన ధోని దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అంతేకాకుండా దానిని ఒకవైపు పడుకోబెట్టాడు. ఇంకేముంది, రోబో పైకి లేవలేకపోయింది. దానిని అలా చూస్తూ ఉన్న ధోని నవ్వుకున్నారు. ఈలోగా మైదానంలోకి ఆపరేటర్ వచ్చి అలా పడుకుని పోయిన రోబోను పైకి లేపాడు. ఆ తర్వాత ఆ రోబో ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. ఈ వీడియోను ఐపీఎల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారంతా కూడా ధోనిలో ఇంకా చిలిపితనం పోలేదని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. 40కి పైగా సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా ధోని ఏ మాత్రం తన చిలిపితనాన్ని కోల్పోవడం లేదు, కొంటెతనాన్ని ప్రదర్శించడం ఆపడం లేదు. మైదానంలో తనకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. చివరికి ఫోటోలు తీసే రోబోతో ఆటలాడుతున్నాడు ధోని. ధోని అంటే మామూలు విషయం కాదు. ధోని గొప్ప ఆటగాడు మాత్రమే కాదు, అంతకు మించిన చిలిపి కూడా. ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే ధోనిలో మరో వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి వీడియోలు చూస్తూ ఉంటే కొత్తగా అనిపిస్తూ ఉంటారు. అంతేకాదు, ధోని మీద ప్రేమను మరింత పెంచుతాయని నెటిజన్లు పేర్కొంటూ ఉన్నారు.